అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్త అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు అప్లికేషన్లు తీసుకోవడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ పెన్షన్ల కోసం ఎప్పటి నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు, దీనికి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఏ పెన్షన్లదారులకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది, ఈ వివరాలన్నింటినీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను భారీగా పెంచిన, నగదు మొత్తాన్ని భారీగా పెంచిన మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టలేదండి. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే జరగబోతోంది. మనకు ఈ బడ్జెట్లో 27,719 కోట్ల రూపాయలను కేవలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు మాత్రమే కేటాయించడం జరిగింది. రైతులు ఎంతోమంది ఎదురు చూస్తున్నారనమాట. ఈ పెన్షన్లు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా, ఎప్పుడెప్పుడు అప్లికేషన్లు వేసుకుందామా అని అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఎదురుచూపులకు ఒక సమాధానంగా ఈ పెన్షన్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అయితే జరిగిందండి. అతి త్వరలో ఈ మార్చి నెల 3వ వారంలో పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. అయితే ఈ పెన్షన్లు ఏ కేటగిరీలకు తీసుకుంటారంటే మొత్తం 25 కేటగిరీల్లో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఆ 25 కేటగిరీలో ముఖ్యమైనవి ఏంటి అంటే 50 సంవత్సరాల పెన్షను, మరియు వృద్ధాప్య పెన్షను, మరియు వితంతు పెన్షను, మరియు చేతి వృత్తుల వారి పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, ఈ విధంగా 25 కేటగిరీల్లో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. దివ్యాంగ సోదరులకు కూడా ఈ మార్చి నెల నుంచే 3వ వారం నుంచే అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. అయితే మన చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. 50 సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులందరికీ ఈ అవకాశం అయితే కల్పించనున్నారు. అయితే మేనిఫెస్టోలో కేవలం బీసీలకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక అడుగు ముందుకేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందరికీ ఈ పెన్షన్లను అయితే అందిస్తాము అని అయితే ఇప్పుడు చెప్పడం జరుగుతోందన్నమాట. అయితే ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి రాబోతున్నాయంటే మార్చి నెల 3వ వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్ గురించి ముందుగా మనం చూద్దాము. 50 సంవత్సరాల పెన్షన్ అందుకోవాలి అంటే ఏ అర్హతలు ఉండాలి చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలండి మొట్టమొదటగా. అంటే మీ ఆధార్ కార్డులో అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్దే ఉండాలి. 50 సంవత్సరాలు నిండి ఉండాలి. స్త్రీ పురుషులు ఎవరైనా ఈ పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అవకాశం అయితే ఉంటుంది. ఆధార్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ తెల్ల రేషన్ కార్డు ఉంది కదండి, ఆ స్మార్ట్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఇక ఈ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూద్దామండి. 50 సంవత్సరాల పెన్షన్కు 50 సంవత్సరాల పెన్షన్కు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డులో అభ్యర్థి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసి ఉండాలి. ఈకేవైసీ పూర్తి చేసిన వాళ్ళకు మాత్రమే ఈ 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయండి. ఇంత చేయనట్టయితే, లేదా సచివాలయంకి వెళ్ళి అక్కడ అధికారులను కలిసినట్టయితే వాళ్ళు కూడా మీకు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న తెల్ల రేషన్ కార్డులకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. 6 స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ అన్నింటినీ చెక్ చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు 4,000 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాల తర్వాత నిండిన వాళ్ళకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి వితంతు పెన్షన్లు అండి. వితంతు పెన్షన్లకు ఖచ్చితంగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. డెత్ సర్టిఫికేట్ ఉంటేనే వితంతు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే స్పౌస్ పెన్షన్లు వేరు, వితంతు పెన్షన్లు వేరండి. స్పౌస్ పెన్షన్లు మనకు 2013 నుంచే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు ఆల్రెడీ పెన్షన్ వస్తూ భర్త ఏదైనా కారణాల వల్ల చనిపోయినట్టయితే భర్త యొక్క భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. దీన్నే స్పౌస్ పెన్షన్ అంటారు. ఈ స్పౌస్ పెన్షన్లు మనకు ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతోంది. కానీ వితంతు పెన్షన్ అంటే భర్తకు పెన్షన్ రాకపోయినప్పటికీ ఏజ్ ఎంత ఉన్నా కూడా భర్త చనిపోయినట్టయితే భార్యకు వితంతు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.
ఆ వితంతు పెన్షన్కు మార్చి నెల 3వ వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. ఇక నెక్స్ట్ ఒంటరి మహిళా పెన్షన్ అండి. ఒంటరి మహిళా పెన్షన్లకు భర్త భార్య విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా సబ్మిట్ చేస్తేనే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక దివ్యాంగ సోదరులకు వచ్చేసి 40% కన్నా ఎక్కువ ఉండాలండి అంగవైకల్యం. సదరం సర్టిఫికేట్లు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్లు 40% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 85% కన్నా ఎక్కువ ఉండి మంచానికే పరిమితమై ఉన్న వాళ్ళకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు దివ్యాంగ సోదరులకు సంబంధించి పెన్షన్లకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే పెన్షన్లకు సంబంధించి ఏదైనా అవకతవకలు ఉన్నట్టయితే జిల్లా కలెక్టర్ గారికి మీరు ఎవరైనా సరే జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినట్టయితే జిల్లా కలెక్టర్ గారు దీనిపైన చర్యలు తీసుకుంటారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రకటించడం జరిగింది. ఎవరైనా అనర్హులు ఎవరైనా పెన్షన్లు తీసుకుంటున్నట్టయితే మీరు వాళ్ళకి సంబంధించిన ఫిర్యాదును అయితే చేయొచ్చు అనమాట జిల్లా కలెక్టర్ గారికి. వాళ్ళు దానిపైన వెరిఫికేషన్ చేసి వాళ్ళ నిజంగానే అనర్హులైతే వాళ్ళ పెన్షన్ను తొలగించడం జరుగుతుంది. ఇక దివ్యాంగ సోదరుల వెరిఫికేషన్ అయితే పూర్తి కావస్తుందండి. ఇప్పటికే 80% మంది దివ్యాంగ సోదరులకు వెరిఫికేషన్ అయితే పూర్తి అయ్యింది. ఇక కొంతమందికి మాత్రమే మిగిలి ఉంది. వెరిఫికేషన్లో అనర్హులని తేలినట్టయితే మళ్ళీ వాళ్ళను రీవెరిఫికేషన్కి పంపించడం జరుగుతుందని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి దివ్యాంగ సోదరులు నిజంగానే అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఎటువంటి భయము పడాల్సిన పని లేదు. అయితే అంగవైకల్యం లేకుండా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు మాత్రం ఇంకొకసారి రీవెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక చేతి వృత్తుల వారి పెన్షన్కి సంబంధించి చేతి వృత్తుల వారు వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డు మరియు డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మీరు అప్లికేషన్తో పాటు జత చేసి సచివాలయంలో ఇచ్చినట్టయితే సచివాలయంలో వాళ్ళు అధికారులు అయితే చెక్ చేసి దాన్ని ఫార్వర్డ్ చేసి అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలించి 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు పెన్షన్ అయితే వచ్చే నెల నుంచి అంటే ఏప్రిల్ నెల నుంచి మంజూరు చేయడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళకు అప్రూవ్ అయినా కూడా వాళ్ళకి పెన్షన్లు అయితే రాలేదండి. వాళ్ళు కూడా ఇంకొకసారి మళ్ళీ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు 2 లక్షల మంది దాకా ఉన్నారు. ఆ 2 లక్షల మంది కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. పెన్షన్లకు సంబంధించి ఇది సమాచారం. 50 సంవత్సరాల పెన్షను మరియు వితంతు పెన్షను, చేతి వృత్తుల వారి పెన్షన్, ఒంటరి మహిళా పెన్షను, అంతేకాకుండా దివ్యాంగ సోదరుల పెన్షన్, అన్ని పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది కూటమి ప్రభుత్వం. ఇది సమాచారం అండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.